హలో ఫ్రెండ్స్, ఈ రైస్ కుక్కర్ పని చేయట్లేదు. సో లోపల చూస్తే అన్ని సప్లైలు కంటిన్యూటీ ఉంటాయి, కానీ సరిగా పనిచేయదు. చెక్ చేద్దాం. పవర్ ఆన్లో పెడితే వార్మ్ ఇండికేటర్ వెలుగుతుంది. కుక్ ఇండికేటరు వెలగట్లేదు. అంటే దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ కవరు ఓపెన్ చేద్దాం. స్విచ్ లివర్ రాడ్, ఆ స్విచ్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఆ పొడగాటి రాడ్ స్టాండర్డ్గా లేదు. ప్లస్ పవర్ రిలే స్విచ్ ఆ బ్లాక్ది, అంటే పవర్ రిలే స్విచ్ అనడం కరెక్ట్ కాదు. ఆ బ్లాక్ దాన్ని కొంతమంది కొన్ని పేర్లతో పిలుస్తారు. చూద్దాం దాన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో. అంటే దాన్ని ఎందుకు ఇప్పుతున్నానంటే ఫ్రెండ్స్, అది అక్కడ కరెక్ట్గా సిట్టింగ్ కాలేదు. అది పోలే, ఆ స్విచ్ ఫెయిల్యూర్ కాలేదు, బాగానే ఉంది, కానీ కరెక్ట్ సిట్టింగ్ కాలేదు. కారణం ఏంటంటే ఆ స్విచ్ లివర్ రాడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు, చాలా పతలాగా ఉంది, స్టాండర్డ్గా లేదు. వార్మ్ ఫిలమెంట్ అది బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఈ కవర్ ఓపెన్ చేసినాక ఉన్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ బాగానే ఉంది, ఏది పోలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది హీటింగ్ ప్లేట్ రౌండ్ ఉన్నది కదా, హీటింగ్ ప్లేట్ అక్కడ ఉబ్బింది చూడండి, అక్కడ ఉబ్బింది హీటింగ్ ప్లేట్. సాధారణంగా హీటింగ్ ప్లేట్స్ ఫెయిల్యూర్ కావు. ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయంటే ఏదైనా డూప్లికేట్ ఐటమ్ ఉంటే ఫెయిల్యూర్ కావచ్చు, లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ హీటింగ్ ప్లేట్లో అలా ముడతలు రావచ్చు, లేదా ఓవర్ హీట్ కావడం వల్ల కూడా అలా కావచ్చు. సో అది పోయింది. అది ఫెయిల్యూర్ ఫ్రెండ్స్. ఇది కొత్తది తీసుకునే బదులు, కొత్తది ఫిట్ చేసే బదులు కొత్త కుక్కర్ తీసుకోవటం బెటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.